అమ్మా ఇప్పుడు 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. 3 పార్టీలు జోరుగా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనిపిస్తా ఉంది? ఏ పార్టీ అంటే ఇక మేము ఆపద నుంచి ఈయనకే వేసినాం. ఇక ఈమె కాంగ్రెస్ పార్టీ వేసినాం. అబద్ధం ఎందుకు? నేను బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈయనకే వేసినాం. పార అది ఇది ఉండే ఆవు పార నేను చిన్నగున్నప్పటి నుంచి అవన్నిటికి వేయలే. నాకు ఓటు వచ్చి నుంచి ఈయనకే వేసినాం. అంటే పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తా ఉన్నారా? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు బుద్ధి తెలిసి నుంచి నాకు ఓటు వచ్చిన నుంచి నేను కాంగ్రెస్ కి వేసిన. మంచిగా చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? మంచిగా చేసిర్రు. ఆడోళ్ళకైతే ఇప్పుడు బస్సులకు అవన్నీ లేకుండా చేసిర్రు. మంచిగా పింఛన్లు ఇస్తున్నాడు. చాలు అందరు ఏమో ఎంత ఇస్తుండ్రు మాకైతే తెలియదు. ఏమో మరి స్కూళ్ళల్లో పైసలు ఇచ్చేది ఏంది, మా భూమి అమ్ముకున్నాం, మాతో ఏం లేదు. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. పైసలు కూడా కట్టినాం ఇందిరామీన్లకు. అప్పుడు ఆయన లేదు, ఈయన రేవంత్ రెడ్డి లేడు. ఈయన నిన్న మొన్న వచ్చిండు. అప్పుడు ఆయన ఇస్తామంటే కూడా మన కేసీఆర్ గారు బాగానే ఇస్తా అంటే కూడా ఇవ్వకుండా తినేటోళ్ళే తిన్నారు. వచ్చేటోళ్ళకే వస్తే ఎవరు నమ్ముతారో కుప్పలు చేతులు పెడతారో వాళ్ళే మోసం చేస్తారు పబ్లిక్ ను. అంతే. కేసీఆర్ ఇచ్చింది కూడా బాగానే ఉంది. ఏం చేసిన మాకేమి ఇల్లు అయితే రాలే. మా బిడ్డకి కిరాయికే ఉన్నారు వాళ్ళు 15,000. ఇంకా కిరాయికి ఉన్నారు మా వాళ్ళు. మేము కట్టుకుంటున్నాం ఇప్పుడు సొంత మీద. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మా కొడుకే 50 ఏళ్ళు ఉండు, నేను 65. అప్పటి నుంచి ఉంటున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ గారు ఉన్నారు. ఎవరికి వేస్తారు మరి? చేయి గుర్తు కన్నా కదా. అంటే మనిషితోటి సంబంధం లేదు, పార్టీ గుర్తు చేయి గుర్తుంటే చాలు, అంతేనా? మనిషి అంటలేను నేను. మాకు ఏండ్ల నుంచి వేసినాం ఆయనకే ఆమెకే. ఇందిరమ్మ గురించి వేసినాం. పార్టీ మంచి చేసినా చేయకపోయినా ఇక చేసినా చేయకపోయినా అంటే అంత దేవుడికి ఎరకే. ఓటు అయితే కాంగ్రెస్. అన్న చెప్పండి, 10 రోజుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఏంది పరిస్థితి ఇక్కడ, ఎలా ఉంది? మా ఓటు అయితే నవీన్ యాదవ్కే వేస్తాం. ఎందుకని? ఆయనకి ఇప్పుడు కాదు, 3 సార్లు నుంచి వేస్తున్నాం. ఇండిపెండెంట్ గా నించున్నప్పుడు వేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళి నించుంటున్నాడు, ముందు ఎంఐఎంకి వెళ్ళి నించున్నాడు. మా ఓటు ఎప్పుడు నవీన్ యాదవ్కే. ఎందుకు నవీన్ యాదవ్కే ఎందుకు వేస్తా ఉంటాను మరి? అంటే నవీన్ యాదవ్ మీకు ఏమైనా చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నారా లేకపోతే చేసిండ? ఒక్క ఫోన్ కొడితే ఎనీ టైమ్ లో ఆయన హాజరు అవుతాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. మరి గతంలో 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అద్భుతంగా అభివృద్ధి చేసిన సంబంధం లేదు. మా ఓటు అయితే నవీన్ యాదవ్ కి వేస్తాం, వేరే పార్టీతో సంబంధం లేదు. ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీలు ఏం చేస్తా ఉంటున్నాయి, ఎలాంటి హామీలతో వస్తా ఉన్నారు అన్న దగ్గరికి? ఏం వస్తున్నారు వాళ్ళు, వచ్చేది మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటాం. ఎవరేం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏమో నవీన్ వస్తే ఏమైనా చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు. లోకల్ కాబట్టి నవీన్ ఏమైనా చేస్తాడని చెప్పి అందరు తినాలనుకుంటున్నారు, అంతే. మరి నవీన్ యాదవ్ పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా? ఇస్తుంది కదా, ఉచిత కరెంట్ వస్తుంది, ఆ గ్యాస్ సిలిండర్ పైసలు వస్తున్నాయి కదా. పడుతున్నాయి మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది. నవీన్ యాదవ్ వస్తే మంచి చేస్తాడు అనుకుంటున్నావు? అవును, లోకల్ కదా. లోకల్ అది కాక ప్రభుత్వం ఉంది, వాళ్ళ ప్రభుత్వమే కదా, ఏమైనా చేస్తామని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చినా అన్ని నెరవేర్చలేదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారంట. వాళ్ళు చేసిన కాడే చేస్తున్నారు. డబ్బు కావద్దు, డబ్బులు ఉంటుండే వస్తాయా? ఆ ఉండేటివన్నీ మొత్తం అయిపోయి చేసినారు వాళ్ళు. పాత డబ్బు కావద్దు, డబ్బు ఉంటే ఏదైనా అవుతుంది. చేతనైన కాడ చేస్తున్నారు కదా వాళ్ళు. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ నుంచి పనిచేసారు ఎమ్మెల్యేగా, కానీ అభివృద్ధి చేసిండు మరి? కొంతవరకు చేయలేదండి కదా అనొద్దు, కానీ చేసిండు. ఆయన చేతినంత వరకు చేసిండు. ఆయన వచ్చిన ఫండ్స్ వరకు ఆయన చేసిండు, బాగానే చేసిండు. అందుబాటులో ఉండేవాడు? ఉండేవాడు. మాగంటి వరకు ఆయన వరకు ఇబ్బంది లేదు. మంచోడే. ఇప్పుడు మరి వాళ్ళ భార్య ఇప్పుడు పోటీ చేయడం జరుగుతుంది, మరి సునీతమ్మ గారు గెలిచే అవకాశం కనిపిస్తుందా మరి? ఛాన్స్ లేదు. ఆ మొగోళ్ళు తిరిగేది లేదు, ఆడలు తిరిగేది లేదు. ఆమె అర్థం తెచ్చిపెట్టినారు. వేరే వాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు కదా. ఆమె ఏం చేస్తుంది పాపం? అర్ధరాత్రి ఫోన్ చేస్తే వస్తుంది ఆమె. అదే మాగంటి అయితే వచ్చేవాడు. అప్పుడు పీజీఆర్ వచ్చినట్టు మాగంటి కూడా వస్తున్నాడు. నవీన్ యాదవ్ లోకల్ యంగ్ లీడర్ కాబట్టి నవీన్ కూడా ఇప్పుడైనా ఏమైనా లోకల్ కాబట్టి వచ్చి అన్ని చూసుకుంటాడు. నవీన్ రాదు, కష్టమే. ఏం చేస్తారు బాబు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వల్ల కాదు. సానుభూతితో గెలిచేటట్టు పోతా ఉంది మరి పరిస్థితి చూసుకున్నట్టయితే. నవీన్ యాదవ్ గెలిచాడు. మరి గతేనా 10 ఏళ్ళు కేసీఆర్ పాలించండి, కేసీఆర్ ఏమైనా చేసిండా మరి? ఏం చేయాలి, మాకైతే ఏం రాలే. కేసీఆర్ ముఖం చూసే గెలుస్తారు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతారు. అంతేం లేదు. కేసీఆర్ ముఖం చూసి ఓటేసేటోళ్ళు ఎవరు ఏం లేదు. ఏం చేసినారు కేసీఆర్? వాళ్ళు సంపాదించి పెట్టుకున్నారు, వాళ్ళ వరకు సంపాదించి పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికేం చేసినారు? ఎవరికేం చేయలేదు.
ఏం ఫ్రీగా ఇచ్చినాడా కరెంటు? 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇచ్చినాడా? డబ్బులు కడుతున్నాం కదా. ఒక 4-5 రోజులు లేట్ అయినా కానీ ఒక 50 మీటర్లు 100 రీడింగ్ దాటిందంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు కదా. కట్టినదే కదా, ఏం ఫ్రీగా అయితే ఇయ్యలే కదా. ఈ గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది కదా, 200 యూనిట్ వరకు ఫ్రీగానే ఇస్తుంది. ఇచ్చినా ఎవరికో ఉన్నటోళ్ళకో ఇచ్చినాయి, లేని వాళ్ళకి ఎవరికి రాలే. ఇటు రైమతం ఎంతో మంది బిల్డింగ్ ఉన్నాయి, అందరికి వచ్చినాయి. మేము 35 సంవత్సరాల రైమతం ఉన్నాం, మాకు రాలేదు. మరి మాకు రాలేదు. మరి అంటే ఇంటికి నల్లనీరు ఫ్రీగా ఇస్తున్నారు. ఇస్తున్నారు. అంత ముందు కూడా వస్తున్నాయి కదా. అంత నెలకు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుబడుతున్నాయి అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నావు, అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినావు. వీళ్ళిద్దరిలో ఏది మంచిగా అనిపిస్తుంది? రేవంత్ ప్రభుత్వమే బాగుంది. ఆయన ఉన్న కాడికి చేస్తుంటూ చేతనైన కాడికి ముంచుతూనే ఉన్నాడు, మొత్తం చేస్తూనే ఉన్నాడు. మరి అంటే నవీన్ యాదవ్ ని గెలిపిస్తే రౌడీజం చేస్తాడు, వసూళ్లకు పాల్పడతారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఒకప్పుడు మాట అది. వాళ్ళ ఆయన రౌడీస్టర్ ఉన్నాడు కానీ కొడుకు అయితే కాదు కదా, రౌడీస్టర్ కాదు కదా. కొడుకు రౌడీస్టర్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మీడియా ఉంది, మీరున్నారు. ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరేమి చేసినా కానీ ఎప్పుడే ఎవరో ఫోన్ తెచ్చారు, సోషల్ మీడియాలో పెడతారు, అన్ని తెచ్చిపోతారు, జనాలు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడైతే అవన్నీ లేవు. రౌడీ ఏం చేయాలంటే ఊరికనే అవుతుందా? వాళ్ళ ఆయన ఒకప్పుడు చేసినాడు, ఆయన పని చేసుకున్నాడు. ఒకప్పుడు చేయలేదు, ఆయన చేసినాడు, పని చేసుకున్నాడు. ఆయన వరకు ఆయన ఏదో చూసుకుంటున్నాడు. ఇదే మంచి పిల్లలు అయితే మంచి పిల్లలే. అవినాయ్ అయితే మంచోడే, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, మంచోడే. చూసుకుంటాను, అట్టేం లేదు, చూసుకుంటాడు. అంటే నేను పోలేదు కానీ చాలా మందికి చేశారంట, చాలా మంది చేశారు.